హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్వెల్ ఛానల్. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసి ప్రతి స్టెప్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. థంబ్నెయిల్లో చెప్పుకున్న విధంగానే మనం ఫోన్ స్టైల్ కానీ ఇమోజీ స్టైల్ కానీ డిఫరెంట్గా ఇవ్వచ్చు. అదే ఫోన్స్ అయితే మనం ఇక్కడ మీకు కనపడుతుంది కదా, సర్కిల్ షేపు, స్క్వేర్ షేపు, మల్టీ కలర్సు, ఇటాలిక్ బోల్డ్, అవుట్లైన్, టైప్ రైటర్ ఇలా డిఫరెంట్గా ఇవ్వచ్చు. అంతేకాకుండా ఇమోజీస్ కూడా మనం ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఇమేజెస్ కానీ సింబల్స్ కానీ డిఫరెంట్గా ప్రతిదీ మనమైతే ఇవ్వచ్చు. అంతేకాకుండా ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్లో, అలాగే టిక్టాక్లో, వాట్సాప్లో, షేర్ చాట్లో, ఫేస్బుక్ మెసెంజర్లో, ట్విట్టర్లో ఇలా ప్రతి చోట కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడైతే మనకు ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అలాగే ఫోన్స్ కూడా డిఫరెంట్ ఫోన్స్, కలర్స్ కూడా ఈ ఫోన్స్లో కలర్స్ అన్నీ ఉన్నాయి. దీనికి మనం చేయవలసిందంతా ఏమీ లేదు. ముందుగా మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేసి మీ ప్లే స్టోర్లో కనబడుతున్న సెర్చ్ బార్లో మీరైతే ఫోన్స్ ఇమోజీ కీబోర్డు దీన్ని డెవలప్ చేసిన నెక్సీ కార్ప్ వాళ్ళు, ఇదైతే మర్చిపోకండి. దీన్ని 1 మిలియన్ డౌన్లోడ్స్ చేసుకున్నారు. సో వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేయండి. వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న కీబోర్డుకి రీప్లేస్మెంట్ ఇది అవుతుంది. రీప్లేస్మెంట్ అంటే అదైతే వెళ్ళదు, అది ఉంటుంది, ప్లస్ ఇది ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ దీన్ని అన్ఇన్స్టాల్ చేయగానే అదైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసుకోగానే వన్స్ ఓపెన్ చేయగానే ఇలా యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ యాడ్స్ని క్యాన్సిల్ చేయండి. అలాగే ఫస్ట్ స్టెప్ మనకు ఎనేబుల్ ఫోన్స్ కీబోర్డ్ అని ఉంది. వన్స్ దాన్ని ఏం చేయాలి, ఎనేబుల్ ఫోన్స్ కీబోర్డ్ యూజ్, ఓకే, పైన కనపడుతున్న డౌన్ పైన క్లిక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ స్టెప్ టిక్ మార్క్ పడింది అంటే అది ఓకే అయింది. అలాగే స్విచ్ టు ఫోన్స్ కీబోర్డ్. ఇప్పుడు మనము యూజ్ చేస్తాన టచ్ బాల్ కానీ జీబోర్డ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఫోన్స్ కీబోర్డ్కి మనం దాన్ని స్విచ్ చేస్తాం. వన్స్ చేయగానే ఇలా మనకు అయిపోయింది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ట్రై ఫోన్స్ మనకు నచ్చినవి. ఇప్పుడు మోర్ ఫోన్స్ ఉంది, మోర్ ఫోన్స్లో చేసుకోవడం కానీ లేకపోతే డిఫరెంట్గా ఇక్కడ కాకుండా మన వాట్సాప్లో ఎవరికైనా మనం మెసేజ్ పంపించి చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే వాంట్ మోర్ ఫోన్స్ అని వస్తుంది కదా, రివ్యూ. వన్స్ రివ్యూ పైన క్లిక్ ఇవ్వండి. రివ్యూ పైన క్లిక్ ఇవ్వగానే ఇన్ కేస్ మీకు అక్కడ నచ్చితే దీనికైతే యాప్కి అయితే రివ్యూ ఇవ్వండి. ఒకవేళ మీరు చెక్ చేసిన తర్వాత ఇవ్వాలి అనుకుంటే చూడండి, ముందైతే మనకు మన వాట్సాప్ కీబోర్డ్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడైతే నార్మల్ పైన క్లిక్ చేస్తాము, నార్మల్గా వస్తుంది. అదేవిధంగా షేర్ యాప్, ఇన్ కేస్ మీరు యాప్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్గా లుక్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ షేర్ చేద్దాం. ఒకవేళ టిన్నీ క్యాప్స్లో చూడండి, హాయ్ హలో చూడండి డిఫరెంట్గా వెళ్తుంది. అదేవిధంగా మనం దీన్ని ఈ ఫోన్ని మనం యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత ఇది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కోమిక్, ఇక్కడ చూడండి, హాయ్ హలో, ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది, హాయ్ హలో. అదేవిధంగా ఇలా ఎన్ని యాప్స్ తీసుకున్నా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం సర్కిల్స్ అని చెప్పాం కదా ఇందాక స్టార్టింగ్లో, సో మనం సర్కిల్స్లో ట్రై చేద్దాం. హాయ్ హలో, దాంట్లో సర్కిల్స్లో కూడా మనం ఫిల్ చేసి ఉంటారు కదా, హాయ్ హలో చూడండి. అదేవిధంగా స్క్వేర్ షేప్, హాయ్ హలో. అదేవిధంగా ఇదే ఫోంట్ మనం పంపిన యూజర్స్కి వస్తుందా లేదంటే వాళ్ళకు సేమ్ ఫోంట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, మనం ఏదైతే పంపించామో ఆ ఫోంట్లోనే రావడం జరుగుతుంది. సో మీరైతే ఎవరికైనా డిఫరెంట్గా సజెస్ట్ చేయాలి, డిఫరెంట్గా వాళ్ళకి మెసేజ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ యాప్ని యూజ్ చేయండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ రావడం లేదు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.